మనం చాలా విషయాలు మనం ఇలా లోతుగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే కేటీఆర్ నిన్న అబద్ధాలని చాలా అందంగా ఈరోజు ప్రజలను మభ్యపెట్టే విధంగా ఈరోజు చెప్పడం జరిగింది. వీళ్ళందరూ దిట్ట ఈ కల్వకుంట్ల కాలకేయులు దానిలో ఏది ప్రజలను మభ్యపెట్టడంలో, ప్రజలను ఈరోజు వాళ్ళ డైవర్షన్ మొత్తంగా వాళ్ళ మూడ్ను డైవర్ట్ చేయడంలో వీళ్ళకున్నంత టాలెంట్ ఈరోజు ప్రపంచంలో ఎవరికీ లేదు. వీళ్ళు అబద్ధాలను కూడా చాలా అందంగా ఆకర్షణీయంగా చెప్పడంలో వీళ్ళు దిట్ట. ప్రపంచంలోనే వీళ్ళని మించిన లేరు. మాయల పకీరు ముచ్చట చెప్పడంలో కానీ, పిట్టల ధర ముచ్చట చెప్పడం కానీ వీళ్ళను ప్రపంచంలో ఎవరు కూడా తీసిపాలి. వీళ్ళే నెంబర్ 1. సో ఏం చెప్తా ఉన్నాడో ఒకసారి మనం చూసేట ప్రయత్నం చేద్దాం మిత్రులారా. కేటీఆర్పై ఏసీబీ కేసు, 4 సెక్షన్ల కింద అభియోగాల నమోదు, అన్ని నాన్ బెయిలబుల్ వారెంట్తో కూడుకునేవే. సో బిగుసుకున్న ఫార్ములా ఈ రేసు ఉచ్చు. A2గా ఐఎస్ అరవింద్ కుమార్, A3గా HMDA మాజీ CA BLN రెడ్డి. కారు రేసు నిర్వహణలో అడ్డగోలుగా నిబంధనల ఉల్లంఘన, RBI అనుమతి లేకుండానే విదేశీ కరెన్సీ రూపంలో చెల్లింపులు, FIRలో కీలక విషయాలు పొందుపరిచిన పోలీసులు అంటూ చూస్తూ ఉన్నాం. సో చాలా చాలా విషయాలు ఇందులో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా పాలకుడు ఈరోజు మనము ప్రజలు వాళ్ళ కష్టపడి సంపాదించిన డబ్బును ట్యాక్స్ రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తే ఇష్టారీతిన మేము ఏదైనా చేస్తాం, ఇది మా కల్వకుంట్ల రాజ్యం అని అనుకుంటే ఖచ్చితంగా దాని తర్వాత జరిగే పరిణామాలకు ఈరోజు ఖచ్చితంగా వాళ్ళు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. చూడండి, వీళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం ఈరోజు అరవింద్ కుమార్ అనే వ్యక్తి, అదేవిధంగా ఇంకొక BLN అనే వ్యక్తి, ఇద్దరు కూడా బలవుతూ ఉన్నారు. వీళ్ళు ఇంకా చాలామంది కూడా బలయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. చూడండి, ఫార్ములా ఈ రేస్ అవకతవకల అంశంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్కు ఉచ్చు బిగించుకుంటుంది. అవినీతి నిరోధక శాఖ FIR నమోదు చేసింది. ఆయన ప్రధాన నిందితుడిగా ఏవరుగా పేర్కొన్నది. అప్పటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను 2వ నిందితుడిగా, HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి 3వ నిందితుడిగా చేర్చింది. అవినీతి నిరోధక చట్టంలోని 13(1)(a), 13(2)తో పాటు IPCలోని 409, 120B సెక్షన్ల కింద వీరిపై అభియోగాలు నమోదు చేసింది. ఇవన్నీ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ స్వభావంతో కూడినవే అని చెప్పి తెలుస్తూ ఉంది. ఇష్టం వచ్చినట్టు చెల్లింపు, ఫార్ములా ఈ రేస్ లో సుమారు 55 కోట్ల మేర దుర్వినియోగం జరిగిందని పురపాలక శాఖ కార్యదర్శి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. ఈ మొత్తంలో 46 కోట్ల మేర విదేశీ కరెన్సీ రూపంలో అంతర్జాతీయ ప్రైవేట్ సంస్థకు చెల్లింపు జరిగింది. నిబంధనల ప్రకారం రిజర్వ్ బ్యాంకు నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉన్న ఉల్లంఘించినట్లు కేసులో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. సో ప్రాథమిక దర్యాప్తులు జరిగింది. అధికారులపై గతంలోనే కేసు నమోదు కాగా కేటీఆర్ ప్రజాప్రతినిధి ఉన్నందున అవినీతి నిరోధక చట్టం నిబంధనల మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అనుమతి ఇచ్చిన తర్వాత FIR నమోదు చేసింది. ఏసీబీ FIR సంగతి తెలిసిన వెంటనే శాసనసభలో ఉన్న కేటీఆర్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ధైర్యం ఉంటే ఇప్పుడే ఈ వ్యవహారంపై చర్చ పెట్టాలని సమాధానం చెప్పడానికి తాను సిద్ధంగా ఉన్నానని స్పీకర్ గంటాప్రసాద్కు విజ్ఞప్తి చేశారు. అరెస్ట్ చేసుకోమన్న కేటీఆర్ ఆనాడు ఏం జరిగింది అనే విషయాల్లో ఒకసారి చాలా క్లియర్గా ఇందులో చాలా FIRలో కూడా చాలా కీలక విషయాలు ఉన్నాయి. కారు రేసు నిర్వహణ సంబంధించి 2023లో జరిగినటువంటి నిర్వహణ సంస్థగా ఉన్నటువంటి ఫార్ములా ఈ ఆపరేషన్స్ అనే కంపెనీతో పాటు కమర్షియల్ యాక్టివిటీస్ బాధ్యతలు తీసుకున్నటువంటి నెక్స్ట్ జెన్ కంపెనీ రాష్ట్రానికి చెందినటువంటి HMDA మధ్య 4 రేసులు 9, 10, 11, 12 సీజన్ నిర్వహించడానికి అవగాహన ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా తొలి రేసు 9వ సీజన్ గత ఏడాది 10-11 తేదీలో ఎన్టీఆర్ మార్గ్లో జరిగింది. అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదు రావడంతో అప్పటి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి అరవింద్ కుమార్ నుంచి ప్రధాన కార్యదర్శి వివరణ కోరారు. అప్పటి పురపాలన శాఖ మంత్రిగా కేటీఆర్ ఆమోదంతోనే మౌఖిక ఆదేశాలతోనే విదేశీ కంపెనీలతో HMDA ఒప్పందం కూర్చుకుంది క్లారిటీ ఇచ్చారు. HMDA హెడ్గా అవగాహన ఒప్పంద పత్రంపై సంతకం కూడా చేశారని స్పష్టం చేశారు. ఒప్పందంలో భాగంగా విదేశీ సంస్థకు HMDA 55 కోట్లు చెల్లించింది. ఇందులో 46 కోట్ల విదేశీ కరెన్సీ అమెరికన్ డాలర్ రూపంలో చెల్లించింది. నిబంధనల ప్రకారం రాష్ట్ర ఆర్థిక శాఖతో పాటు రిజర్వ్ బ్యాంకు నుంచి తొలుత అనుమతి పొందాల్సి ఉంటుంది. కానీ ఇవేవి చెల్లించకుండానే చెల్లింపు చేయడం వివాదానికి దారితీసింది. ఫార్ములా ఈ రేస్ నిర్వహణ వ్యవహారానికి సంబంధించి ఒప్పందం కూర్చుకోవడం మొదలు చెల్లింపు వరకు ఏసీబీ దర్యాప్తు చేపట్టినది. విదేశీ కరెన్సీ రూపంలో ఏ బ్యాంక్ ఖాతా నుంచి చెల్లింపు జరిగింది, ఎవరి ఖాతాలోకి వెళ్ళాయి, ఆ తర్వాత ఖాతాల మధ్య ఇతర లావాదేవీలు ఏమైనా జరిగాయా, ఇలాంటి అంశాలపై ఏసీపీ దృష్టి సారించనున్నది. సో నిధుల మళ్లింపు ఎవరికైనా పరోక్షంగా లబ్ధి కలిగిందా తదితరాలపైన విచారణ జరగనుంది. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారందరికీ ఏసీబీ నుంచి నోటీసులు జారీ అయ్యే అవకాశం ఉంది. ఏ రూపాల్లో ప్రజాధనం దుర్వినియోగం జరిగిందో ఏసీబీ తెలుసున్నది. ప్రజాధనం దుర్వినియోగం ఇప్పటికే ప్రాథమిక లభ్యమైనందున అధికార దుర్వినియోగం జరిగినట్టు తెలితే వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, దమ్ముంటే అరెస్ట్ చేసుకోని చెప్పేసి అంటారు. అరెస్ట్ అవ్వడానికి స్కోప్ అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. సో ఇది బేసిక్గా
అంటే ఎఫ్ఐఆర్లో ఏం జరిగింది అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో దీనిలో కేటీఆర్ కౌంటర్ ఇస్తున్నాడు. ఆ కేటీఆర్ కౌంటర్కి మనమేమి ఇవ్వాలి అనేటువంటి విషయాలు ఒకసారి మనం చాలా క్లియర్గా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది మిత్రులారా. ఎందుకంటే కేటీఆర్ వీళ్ళకు కల్వకుంట్ల కారకేయులు అబద్ధాలను కూడా చాలా అందంగా చెప్పగలుగుతారు. దాని గురించి ఒకసారి మనం డీటెయిల్గా మనం వాటి గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మిత్రులారా. వాళ్ళు బ్యాక్అవుట్ అయిపోయిన తర్వాత మనకి జూన్ జూలై ఆ టైంలో నాకు చాలా క్లియర్గా అబద్ధాలు ఎంత అందంగా చెప్తుంటారు. ఇప్పుడు దాదాపు 550 కోట్లకి అదనంగా ఎకనామిక్ బెనిఫిట్ వచ్చింది, హైదరాబాద్ పేరు వచ్చింది అనేది వాస్తవం. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే హైదరాబాద్ పేరు వచ్చింది కానీ ఆ ప్రమోటర్ ఆయన గ్రీన్ కో అంటే ఆయన ఇక్కడ విషయం ఏమైతుందంటే ఒక నెల్సన్ అనేటువంటి ఒక రిపోర్టు అది బయట పెట్టిండు కేటీఆర్. ఎందుకు బయట పెట్టిండు? ఆ నెల్సన్ అనేటువంటి ఒక రిపోర్ట్ సంస్థ అవుతుందో, అంతర్జాతీయ రిపోర్ట్ సంస్థ అవుతుందో, అది ఈరోజు ఈ హైదరాబాద్లో F1 రేస్ కావడం వల్ల 700 కోట్ల ఆదాయం లభించింది. అంటే ఎవరెవరో వచ్చారు, వాళ్ళందరూ కూడా హోటల్ తీసుకున్నారు, ఇంకా ఏవేవో జరిగినాయి, ట్రావెల్స్ హోటల్స్ అనుకుంటా 700 కోట్ల లాభం వచ్చింది. సో ఇది లాభదాయకమే, హైదరాబాద్కి ఆదాయం పెరిగింది అని చెప్పేసి నెల్సన్ అనే సంస్థ చెప్పింది. ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, నెల్సన్ ఎవరు, ఆయనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటి అనేది ఒక్కసారి కేటీఆర్ చెప్పాలి. నెల్సన్ రిపోర్ట్లో ఏముందో ఒకసారి చెప్పాలి. ఇవన్నీ కూడా ఉన్నాయి, అవన్నీ కూడా నేను చాలా క్లియర్గా మొత్తం స్టడీ చేసి చెప్తా ఉన్నాను. అసలు ఇంకొక విషయం ఏంటంటే ఇలాంటి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ రిపోర్ట్లకు సంబంధించినటువంటి ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటికి ఇవన్నీ కూడా ఈరోజు కేటీఆర్ ఏం చేస్తున్నాడంటే ఇంటర్నేషనల్ పిఆర్ మార్కెటింగ్ చేయడంలో భాగంగా, అంతర్జాతీయ పిఆర్ మార్కెటింగ్ చేసుకోవడం భాగంగా ఈ రేసులో ప్రమోటర్కి నష్టం వచ్చింది, దీనివల్ల ప్రమోటర్స్ ఎవరు రారు కాబట్టి ఈరోజు ఒక అంతర్జాతీయ పిఆర్ సంస్థకు డబ్బులు ఇచ్చి, ఈరోజు నెల్సన్ అనేటువంటి ఒక సంస్థకు డబ్బులు ఇచ్చి దాన్ని ప్రమోట్ చేయించి ఆ యొక్క రిపోర్ట్ను ఈరోజు కొన్ని పేపర్లు దేశం సంబంధించినటువంటి కొన్ని పేపర్లో ప్రచురించడం జరిగింది. దానికి కూడా కొన్ని పేడ్ ఆర్టికల్స్లా వేయించడం జరిగింది. సో దానిలో భాగంగానే ఈరోజు ప్రమోటర్స్ వస్తారని చెప్పేసి కొంత ప్రచారం చేసిన విషయం వాస్తవం. సో నెల్సన్ రిపోర్ట్కు ఉండే క్రెడిబిలిటీ అంత పెద్దగా ఏం లేదు. ఎందుకంటే ఇలాంటి అంతర్జాతీయ రిపోర్ట్స్ సంస్థలు ఏం చేస్తాయంటే ఎవరైనా డబ్బులు ఇచ్చినా కానీ వాటిని ప్రమోట్ చేస్తూ ఉంటారు, వాటిని ఆ రిపోర్ట్ని వాళ్ళకు అనుకూలంగా ఇస్తారు. ఇది కామన్గా జరిగేటువంటి ప్రక్రియ. అమెరికాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అమెరికాలో చదివేటువంటి వాళ్ళకి కానీ, అమెరికాలో జాబ్ చేసేటువంటి వాళ్ళకి కానీ ఇలాంటివి అన్నీ కూడా తెలుసు. పాపం తెలంగాణలోకి తెలియదు కాబట్టి మాయముచ్చలు చెప్పడంలో దిట్ట కేటీఆర్ కాబట్టి ఈరోజు ఈ ప్రమోటర్ 100 కోట్లు పెట్టిండు, తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం 50 కోట్లు పెట్టింది, మొత్తం 150 కోట్లు పెడితే 700 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. అందులో 150 కోట్లు తీసిస్తే 550 కోట్ల నికర ఆదాయం తెలంగాణకు వచ్చిందని చెప్పేసి ఇండైరెక్ట్గా కేటీఆర్ చెప్తారు. అదే ఈ మాటలు. సో దాని తర్వాత ఏం చెప్తారో చూడండి ఒకసారి. నాకు పైసలు రాలేదు, ఎవరికి అది పేరు వచ్చింది, మీ సిటీకి పేరు వచ్చింది, మీ గవర్నమెంట్ పేరు వచ్చింది, నాకు పడతలు కాలేదు, ఇక్కడ నేను 110 కోట్లు ఖర్చు పెట్టాను అనుకున్నంత రాలేదు, కాబట్టి నేను ఎంకపోతున్నా. ఎవరినే గ్రీన్ కో సంస్థ అనేటువంటి కేటీఆర్ బినామీ ఈ యొక్క F1 రేస్కి ప్రమోటర్. ఎస్, ఏవైతే గ్రీన్ కో సంస్థ అవుతుందో అది కేటీఆర్ సంబంధించిన బినామీ సంస్థ. అది దానికి దాదాపు 100 కోట్లు పెడితే నాకేం రాదని చెప్పేసి తప్పుకున్నాడు అని చెప్పేసి అంటున్నాడు. ఇంకొక దానిలో ఈయన 2 మాటలు చెప్తా ఉన్నాడు. ప్రమోటర్కు నష్టం వచ్చిందని ఈయన చెప్తా ఉన్నాడు. అదేవిధంగా ఇటు తెలంగాణకు హైదరాబాద్కు విపరీత ఆదాయం వచ్చిందని చెప్పేసి ఒక నెల్సన్ రిపోర్ట్ అని ముందు పెట్టేసి ఈరోజు ప్రజల్ని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో ఇందులోనే దొరికిపోతా ఉన్నాడు. నిజంగా ఒక 31,000 మంది అంతర్జాతీయ నుంచి వచ్చిర్రు అంటే ఈరోజు ఈ గ్రీన్ కో అనేటువంటి వ్యక్తికి ఎంత లాభం రావాలి? ఇదంతా కూడా కేవలం కేటీఆర్ ఆడినటువంటి ఒక పిఆర్ డ్రామా. F1 రేస్ అంతర్జాతీయ రేస్ అనేది వాస్తవమే. సో అది వచ్చినప్పుడు అందరూ సెలబ్రిటీలు అందరూ కూడా ఈరోజు కేటీఆర్ దగ్గరుండి పిలిపించిన మాట వాస్తవం, వాళ్ళు వచ్చిన మాట వాస్తవం, వాళ్ళకు ఫ్రీ టికెట్ ఇచ్చిన మాట వాస్తవం, గ్రీన్ కో నుంచి ఫ్రీ టికెట్లు ఇప్పించి వాళ్ళకి అన్నిటి కూడా ప్రొవైడ్ చేసిన మాట వాస్తవం. ఎందుకంటే F1 రేస్ను ప్రమోట్ చేయాలి, నేనే పెద్ద తోపును హైదరాబాద్ నెక్స్ట్లో తీసుకోవాలని దాంట్లో చేస్తున్నాడు. కానీ ఇక్కడ విషయం ఏంది, నువ్వు చేయడంలో తప్పులేదు, కానీ ఈరోజు ప్రజల సొమ్మును ఇష్టారీతిని నువ్వు ఎట్లా చేస్తావు? ఈరోజు ఇదే 55 కోట్లను ఆనాడు మీరు వరదలతోటి ఏది ఖమ్మంలో, మహబాద్లో, అటు ములుగు జిల్లాలలో మీ అయ్య కేటీఆర్ అదే సమయంలో పరామర్శించిండు. 2023లోనే కేసీఆర్ ఏనాడు కూడా ఈరోజు ప్రగతి భవన్ దాటిపోయినాడు. ఆనాడు ఏదో డ్రామా కోసం ఎలక్షన్ దగ్గరికి వస్తాయి కాబట్టి రైతుల దగ్గరికి పోయి
నేను నష్టపరిహారం ఇస్తాం, ఎకరానికి ఇంత ఇస్తామని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. మరి ఆనాడు రైతులకు ఆ 55 కోట్లు ఎందుకు ఇవ్వలేదు, ఈ రెఫరెన్స్ ఎందుకు ఇవ్వడం జరిగింది? ఈరోజు ఈ F1 రేస్ వల్ల ఎంత ఇబ్బంది జరిగింది తెలుసా? తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులతోటి ఏ విధంగా ఇబ్బంది పడ్డారో ఒకసారి మీకు దాన్ని కూడా చూపించే ప్రయత్నిస్తారు. తిట్టుకున్నారు. మళ్ళీ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఈ రేసు అంటే ఈ ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటి కూడా వస్తే రేపు భవిష్యత్తులో హబ్ అవుతుంది అనేటువంటి కోణంలో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ అన్ని బట్టెబాజు ముచ్చలు తప్ప ఏవీ లేవండి, అన్ని బట్టెబాజు ముచ్చలు. ఏమంటాడు, ఎలాన్ మస్క్ కూడా ఇక్కడికి వచ్చి హైదరాబాద్లో ఆయన టెస్లా కంపెనీకి సంబంధించిన పెట్టడానికి కూడా సిద్ధమైండు, సిద్ధం కావడానికి ప్లాన్ చేసిన అని చెప్పేసి బాబా ఏం అబద్ధాలు చెప్తున్నా అంటే అన్ని దొరికిన దొంగ కాబట్టి ఏదని చెప్పి నడుస్తున్నట్టుగా చెప్తా ఉన్నాడు. అసలు వీళ్ళు అబద్ధాలతోటి అన్నం తింటారు తప్ప, అబద్ధాలతో బతుకుతుంది తప్ప ఏనాడు కూడా నిజం చెప్తే ఇలా శాపం ఉన్నట్టున్నది. వాస్తవంగా నిజాలు చెప్తే ఆ దేవుడు ఏదో శాపం పెట్టినట్టు కలవకుండా కాలకీలకి. అందుకే ఎప్పుడు కూడా నిజాలు చెప్పరు, అబద్ధాలని అందంగా ఆకర్షణగా చెప్పడంలో వీళ్ళు దిట్ట. ఈరోజు గతంలో ఇదే కేటీఆర్ ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వము 2014-15 సమయంలో కొంతమంది ఎమ్మెల్యేలు ముంబై పంపారు. ముంబై ట్రాఫిక్ సమస్యలు ఇబ్బంది పడుతూ ఉందంటే ఏది ట్రాఫిక్ ఫ్రీ సిటీ చేస్తా, సిగ్నల్ లేని వ్యవస్థను తీసుకొస్తా అని చెప్పేసి కొంతమంది వ్యక్తులను ఈరోజు ముంబైకి పంపించేసి మళ్ళీ తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ ట్రాఫిక్ లేని సిటీగా నిర్మిస్తా అని చెప్పేసి అన్నారు. మరి మొత్తంగా ట్రాఫిక్ ఇప్పటికి కూడా ఎక్కువనే ఉంది కదా. మీ 10 సంవత్సరాల కాలంలో ట్రాఫిక్కు సంబంధించిన ఏమైనా చర్యలు తీసుకున్నారా? ఒక 4-5 ఫ్లైఓవర్లు కట్టి తప్ప 10 ఏళ్ళలో మీరు చేసింది అభివృద్ధి శూన్యం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇగో ప్రజలు ఏ విధంగా అంటే ఒక్కసారి మీకు కొన్ని విజువల్స్ కూడా మీకు చూపించాలి మిత్రులారా, ఎందుకంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అంశాలు. ఇగో చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతాయి. ఇగో ఈ ఫార్ములా ఈ రేస్ వల్ల ఎంత పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఇబ్బంది పడ్డరో, ప్రజలు ఇబ్బంది పడ్డరో ఆనాడు ప్రజలు తిట్టుకున్నారు. లకారంతో కేసీఆర్ను వీళ్ళందరూ తిట్టిన సందర్భాలు ఉన్నాయి. అయినా కానీ బుద్ధి రాదు వీళ్ళకి. ఇగో ఇంత పెద్ద ఎత్తున ట్రాఫిక్, ఇది కేవలం ఈ రేస్ వల్ల జరిగినటువంటి ట్రాఫిక్. ఇదంతా ఎక్కడ పెట్టాలి ట్రాఫిక్? ఇలాంటి రేస్లు ఎక్కడ పెట్టాలి? సిటీ బయట పెట్టాలి. సిటీ మధ్యలో పెట్టి ప్రజలు ఏ విధంగా ఇబ్బందులకు గురి చేసినో కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయి ప్రజలు అనేకమైన ఇబ్బందులకు గురైనరు. ఇదంతదే ఇది అప్పటి విజువల్స్, ఇప్పటి కావు నేను చెప్పేది. ఇప్పుడు చెప్తలే, నేను అప్పటి విజువల్స్ అని చెప్తా ఉన్నాను. చాలా దారుణంగా ట్రాఫిక్ జామ్ అయింది. వాళ్ళు ట్రాఫిక్ ఫ్రీ సిటీ చేస్తా అని చెప్పేసి ఈరోజు ట్రాఫిక్ క్లియర్ చేయకుండా ప్రజలను ఇంకెక్కువ ఇబ్బందులకు గురి చేసింది ఆనాడు కేసీఆర్. వీళ్ళ కలవకుండా కాలకిరే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు చుట్టూ తిరిగి వెళ్ళడం కష్టం అవుతుందన్న జనం అప్పుడే చాలా రకాల న్యూస్లో కవర్ అయినాయి. ఇందిరా పార్క్ నుంచి రవీంద్ర పార్క్ వరకు ట్రాఫిక్ జామ్. ఇవాళ రేపు ఎన్టీఆర్ మార్గ్లో ఇండియన్ రేసింగ్ లీగ్. దీనివల్ల అనేకంగా ఎంత దారుణంగా ఇబ్బంది పడ్డారండి. ఇవన్నీ ఉన్నాయి, ఇలాంటివి అనేకం ఉన్నాయి. వీటిని మనం అందరం కూడా చూస్తే వీళ్ళు ఏమనుకుంటారు నాకు అర్థం కాదు. ప్రజలు కూడా क्या कर रहे हैं गवर्नमेंट, क्या कर रही है? पब्लिक को पहले वो एग्जीबिशन लगा के वहां मार दे रही, बाद में ये मार दे रही. एक काम करो, जहर दे दो लोगों को मरने के लिए. तो चल काय को ये रोड बना के काय को रोड पे गाड़ियां बेचती, टैक्स वसूल करती. इधर फार्मूला रेस कर रहे कहते तो इसके लिए फार्मूला रेस का रोटी देता क्या हमारे को? गरीब आदमी मर जा रहा भूखो. गरीब आदमी को रोटी नहीं देने के चलने को साधन नहीं है. पेट्रोल लगा के टैक्स भर के यहाँ पे सुबह से 3 घंटे हुए चलते वहां से गए, वहां जाम. अरे कोई तरीका है रेस कराना? साले सिटी के बाहर कराओ रेस. क्या बोल रहे पुलिस वाले? क्या बोल रहे? पुलिस वाले कुछ भी नहीं बोलते, नहीं मालूम हमारे को बोलते. पुलिस वाले कुछ भी नहीं बोलते, हमको नहीं मालूम. नहीं भाई, पब्लिक है तो तुम लोग जिंदा रहोगे ना. हर रोड जाओ, ये रोड जाओ, वो रोड जाओ, बंद. हर रोड बंद कर दिए. क्यों बंद कर दिए भाई? హైదరాబాద్ సర్కిల్ ఇంచుమించు పంజాగుట్ట వరకు అయిపోయింది. మేము ఇట్లా రాజ్భవన్ రోడ్ కి వెళ్ళి షార్ట్ కట్ వెళ్ళి ఇమార్ట్ రోడ్ కి వెళ్ళాలని ఇట్లా వచ్చినాం. ఇట్లా ఇక్కడ బ్లాక్ చేసిరు. ఇప్పుడు ఇట్లా ఒక ప్రాపర్ వే లేకుండా ఈ విధంగా బ్లాక్ చేసేసి ఏదో చేయాలనే ఉద్దేశం ఉంటే చేయొచ్చు, కానీ పబ్లిక్ కి ఇబ్బంది పట్టి పబ్లిక్ ని ఈ విధంగా సఫర్ చేసి ఇంతమంది పబ్లిక్ ని ద్విచక్ర వాహనాలు 4 వీలర్స్ వీటన్నిటిని ఇబ్బంది పెట్టి చేసినటువంటి గొప్పతనం ఏదైతే ఉందో ప్రభుత్వం చేసే పనులు ఎట్లున్నాయంటే అది అంతా చెప్తే ఎంత దరిద్రంగా ఉంది, అంత దరిద్రంగా ఉంది. ఎంతమంది ఇబ్బంది పెట్టి ఏమేమి ప్రోగ్రామ్ చేస్తారండి? ఎవరు పెట్టారు?
కేటీఆర్ కేసీఆర్ హరీష్ రావా కవితనా చెప్పండి. పబ్లిక్ ఇబ్బంది ఇంకా కొత్త కొత్త రూల్స్ తీస్తారా? ఇగో ఇట్లా ప్రజలు గలీజ్గా లకారంతో కూడా వీళ్ళని తిట్టిర్రు అప్పుడు ట్రాఫిక్ జామ్ అయినట్టు క్రమంలో. ఏనాడన్నా వీళ్ళు ఒక సోయి ఉన్నదా వీళ్ళకేమైనా? ఈరోజు కేటీఆర్ ఏం మాట్లాడుతున్న ప్రెస్ మీట్లో చాలా రకాల విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. నేను దాని గురించి క్లియర్గా మీకు చెప్తా, ఆయన మర్చిపోయిన విషయాలను గుర్తు చేస్తూ ఉన్నాను. సో ఇక్కడ ఏమంటుండు, ఆర్బీఐ గైడ్లైన్స్, ఆర్బీఐ పర్మిషన్ లేకపోతే ఎట్లా ట్రాన్స్ఫర్ చేస్తాను ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అని చెప్తా ఉన్నారు. ఇంకొకటి విషయం ఏంటంటే హెచ్ఎండిఏ నుంచి ఫండ్స్ ఎంఏయుడి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి అక్కడ నుంచి విదేశీ కంపెనీ ఏదైతుందో ఆ ఎఫ్ఐఓనో ఫారెన్ రేస్ కంపెనీకి ఈరోజు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే హెచ్ఎండిఏకి సంబంధించినటువంటి వాళ్ళు ఏ పర్మిషన్ కూడా తీసుకోలేదు, ఎంఏయుడికి కానీ దానికి కానీ దీనికి కానీ. ఎంఏయుడి నుంచి ఫారెన్ కంపెనీకి వెళ్ళడానికి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు. ఇక్కడ ప్రధానంగా ఒక 55 కోట్ల రూపాయలను మనం ఒక విదేశీ కంపెనీకి చెల్లించాలంటే దానికి సంబంధించి ఒక జీవో ఉండాలి. అదేవిధంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఉండాలి. ఇంకోటి సెక్రటరీ గైడ్లైన్స్ ప్రకారం ట్రాన్స్ఫర్ చేస్తున్నారా లేదా, సెక్రటరీ గైడ్లైన్స్ ప్రకారం రూల్స్ ప్రకారం కూడా గైడ్లైన్స్ అనుకోండి. అదేవిధంగా ఆర్బీఐ పర్మిషన్ కూడా ఉండాలి. ఇవి మేజర్గా ఒక ప్రభుత్వం నుంచి మనం ఒక సంస్థకు డబ్బులు చెల్లించాలంటే ఈరోజు ఖచ్చితంగా ఇవన్నీ ఉండి తీరాల్సిందే. ఇవి కామన్గా ఏ చిన్న మినిమం నాలెడ్జ్ ఉన్నటువంటి ఎవరికైనా కానీ ఇవి తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఒక 10 లక్షల రూపాయల నుంచి 10 లక్షల ఎబవ్ ఉన్నటువంటి ఒక కాంట్రాక్ట్ కనుక ఒకరికి ఇవ్వాలి అంటే 1,00,000 పద్ధతులు ఉంటాయండి. టెండర్ వేయాలి, ఆ టెండర్ ప్రకారం టెండర్ పిలవాలి, ఆ టెండర్ను ఒకరికి ఇవ్వాలి, ఆ టెండర్ గైడ్లైన్స్ ఉంటాయి, ఆ ప్రీ బిడ్ అని పోస్ట్ బిడ్ అని ఏవో రకరకాల 1,00,000 కారణాలు ఉంటాయి. దానికి మళ్ళీ ఈఎండి కట్టాలంటారు, దానికి మళ్ళీ చలాన్ కట్టాలంటారు, అదంటారు ఇదంటారు, 1,00,000 ఉంటాయి. ఈరోజు ఈ 55 కోట్ల రూపాయలను ఏదో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచుతా అని చెప్పేసి అన్నటువంటి కేటీఆర్ ఈ 4 గురించి ఏం మాట్లాడు, మళ్ళీ నేను ప్రెస్ మీట్లో అన్నీ మాట్లాడతాడు. ఈరోజు ఏం చెప్తా ఉంటాడు, ఇక్కడ ఒక ఫోటో తీసుకొస్తాడు. ఈయన ఎప్పుడు కలిసి అంటాడు, 2024 డిసెంబర్ 13 రోజు కలిసి అని చెప్పేసి నిన్న కేటీఆర్ చెప్తా ఉన్నాడు కదా. ఆయన అట్లాంటి వాళ్ళు చాలా వందల వేల మంది, కొన్ని లక్షల మంది ఈ సంవత్సరంలో రేవంత్ రెడ్డి కలిసి ఉంటారు. కలుస్తా అన్నాడు, సరే రమ్మన్నాడు, దానికి సంబంధించి మాట్లాడిండు. మరి తర్వాత ఏమైంది, రేస్ నిర్వహించిండా, రేస్ క్యాన్సల్, దానిలో అవకతవకలు జరని చెప్పేసి క్యాన్సల్ చేసింది కదా. ఈ ఫోటో ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఫోటో సెక్రటరీ ఇప్పుడు సీఎం ఓ నుంచి రిలీజ్ కాలేదు ఫోటో. మరి కేటీఆర్కి ఎట్లా వచ్చింది అంటే ఈయన ఆ F1 ఎవరైతే ఉన్నారో వీళ్ళ కంపెనీ ఏది ఫార్ములా ఈ రేస్ కంపెనీ సంబంధించిన సంస్థ అవుతుందో ఆ సంస్థ వాళ్ళు ఈమెయిల్స్ అదేవిధంగా ఈ ఫొటోస్ అన్ని కూడా కేటీఆర్కు ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే దీనిలో గూడుపటాన్ని అర్థం చేసుకోండి. కేటీఆర్కును ఈ ఫార్ములా ఈ రేస్ సంస్థ అంతర్జాతీయ సంస్థ అవుతుందో వీళ్ళిద్దరి మధ్యలో ఏ విధంగా బాండింగ్ ఉందో, ఏ విధంగా వీళ్ళు ఆ 55 కోట్ల రూపాయలు ఎట్లా మలుస్తున్నారో ఇవన్నీ కూడా ఒకసారి మనం ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. ఈ ఫోటోలు కానీ ఆ మెయిల్స్ కొన్ని చూపించిండు. ఆ మెయిల్స్ అన్ని ఎట్లా బయటకు వచ్చినాయి, కేటీఆర్ దగ్గరికి ఎట్లా వచ్చినాయి? ఐదర్ ఎంఏయు డిపార్ట్మెంట్లో దానకిషోర్ అని ఇవ్వాలి, లేకపోతే ఈ ఫోటో సీఎం నుంచి రావాలి. వీళ్ళు 2 అవకాశాలు లేవు, ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్షం కాబట్టి ఇచ్చే పరిస్థితి లేదు. ఎవరిస్తారు అంటే ఈ క్యాండిడేటే ఈయన వీళ్ళే ఇచ్చుంటారు. ఎందుకంటే వాళ్ళ టెండర్ ఏదైతే ఉందో దాన్ని అగ్రిమెంట్ రద్దు చేసారు కాబట్టి ఆ కోపంతో అన్ని డీటెయిల్స్ కూడా ఈరోజు కేటీఆర్కు వీళ్ళందరూ కూడా ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. సో దీన్ని పెట్టుకొని ఏదో అయిపోయిందని కూడా మాట్లాడుతూ ఉన్నాడు. సో అంత సొల్లుపురాణం తప్ప ఒక్కటి కూడా లేదండి. నేను ఒకటే మాట్లాడుతూ ఉన్నాను. మరి ఇంత ప్రెస్ మీట్లో కేటీఆర్ కనీసం ఒక జీవో తీయాలి, దానికి జీవో ఇవ్వాలంటే దాంట్లో అది చెప్పలేదు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఉన్నదా లేదా అది చెప్తలేడు. ఈరోజు సెక్రటరీ గైడ్లైన్స్ ప్రకారం మూవ్ అయినామా అది చెప్తలేడు. అసలు హెచ్ఎండిఏ నుంచి ఎంఏయుడికి కనీసం ఒక ట్రాన్సాక్షన్ జరిగింది, ఒక ఇది ఎంఏయుడి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి హెచ్ఎండిఏ వచ్చినాయి, మరి దానికి సంబంధించిన క్లియరెన్స్ కూడా లేవు. ఆర్బీఐ పర్మిషన్ లేదు. ఎఫ్ఐఆర్లో చాలా స్పష్టంగా ఉంది. కేటీఆర్ నిన్న ఏమంటా ఉన్నాడు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వాళ్ళు గైడ్లైన్స్ లేకుండా ఇస్తారా అని అడుగుతున్నాడు. ఇక్కడ ఎంఏయుడి నుంచి 2 విడతలుగా చెక్కు ఇస్తారండి. చెక్ 1 చెక్ 2 ఏం చేస్తారు, వీళ్ళ అకౌంట్లో ఉన్నటువంటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో ఉన్నటువంటి ఈ చెక్ 1 చెక్ 2 ఇచ్చిన తర్వాత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వీళ్ళు ఏం చెప్తారు, ఒక అకౌంట్ ట్రాన్స్ఫర్ అని చెప్తారు. వాళ్ళు చేసేస్తారు. అందులో ఆర్బీఐ రూల్స్ ఉన్నాయా లేవా అనేది ఆర్బీఐ సంబంధించిన దానికి ప్రభుత్వం నుంచి పర్మిషన్ ఆల్రెడీ తీసుకుంటారు కాబట్టి పెద్దగా ఏముండని చెప్పేసి చేస్తారు.
ఇలా ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఎక్కడ ఆర్బీఐ పర్మిషన్ తీసుకుంటుంది? మీరు చెక్కులు ఇస్తారు కాబట్టి చెక్కుల త్రూ చేస్తారు అంతే. ఇలాంటి చాలా విషయాలు కూడా ఉన్నాయి మిత్రులారా. దీని అంతటి కూడా మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం అయితే ఉంది. సో ట్రాఫిక్ సమస్యలు ఉండొద్దని చెప్పేసి అంటారు, అవే ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి. ఈ 50 కోట్ల రూపాయలు కలిసి రైతులకు ఇవ్వాల్సి ఉంటాయి, అవి వాటికైతే సోయుడు రైతులకు ఇవాళ సోయి ఉండదు. కానీ ఇలాంటి రేసులకు ఇబ్బడిగా 100 కోట్ల రూపాయలు చెల్లిస్తూనే ఉంటారు. ఇట్లా చాలా రకాల అంశాలు ఉన్నాయి మిత్రులారా. చాలా రకాల అంశాలు కూడా ఈరోజు పెద్ద ఎత్తున వీటిపైన కేటీఆర్ చాలా అడ్డంగా బుక్ అయ్యిండు. కేటీఆర్కు ఈ విషయాలు తెలివా అంటే ఈ విషయాల గురించి ఎందుకో ప్రెస్ మీట్లో మాట్లాడినే. ప్రెస్ మీట్లో ఎందుకు మాట్లాడాలి కదా. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటంటే కేటీఆర్ వాంటెడ్లీ ఈ యొక్క స్కామ్ చేసిండు. ఈరోజు ప్రభుత్వం అంటే ఈ తెలంగాణ ఏమన్నా మీ కల్వకుంట రాజ్యాంగం అనుకుంటారా, లేకపోతే ఈ డబ్బులు ఏమన్నా మీ అయ్యే జాగిరి మీ తాత జాగిరి అనుకుంటారా? ఇష్టం చేయడానికి ఒక ప్రొసీజర్స్ ఉంటాయి, ఒక రూల్స్ ఉంటాయి. ఆ ప్రొసీజర్ ప్రకారం, ఆ రూల్స్ ప్రకారం, ఆ గైడ్లైన్స్ ప్రకారం ఈరోజు చేయాలని మినిమం సోయిలేని చాతగా దద్దమ్మలు మీరు పాలకులా? అసలు మీకు పాలించే రైటే లేదు వాస్తవంగా. మీరు ఇంకా ఎన్ని రోజులు అబద్ధాలు చెప్పుకొని బతుకుతారో అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఇంకా మిమ్మల్ని బీఆర్ఎస్ పార్టీని ఇంకా కూడా అణగదొక్కుతారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలా దారుణంగా ఈ అబద్ధాలు కూడా ఇంకా చాలా ఉన్నాయి అబద్ధాలు. చూసుకోండి స్పాన్సర్ అని చెప్పి వారు చెప్పినారు. చెప్పిన తర్వాత ఏమైంది, మేము 2023 వాజ్ బిజీ ఇయర్ ఫర్ అస్. ఇక్కడ ఒకవైపు ఎలక్షన్లు, ఇంకోవైపు ఎలక్షన్ రన్నప్పుడు చేయాల్సిన చాలా కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ క్రమంలో మేమున్నాం. జూన్ మాసం కల్లా అప్పుడు ఇంకా ప్రమోటర్ బ్యాక్అవుట్ అయింది. నాకు ఒక్క నిమిషం మీకు క్లియర్ గా చెప్తాను. వీళ్ళు మొత్తానికి గ్రీన్ కో వాళ్ళు బ్యాక్అవుట్ అయిపోయారు. బ్యాక్అవుట్ అయిపోయిన తర్వాత మనకి జూన్ జూలై ఆ టైంలో నాకు ఆనాటి మా సెక్రటరీ అరవింద్ కుమార్ గారు నా దగ్గరికి వచ్చారు. వచ్చేసారు మరి నెక్స్ట్ ఇయర్ రేస్, ఎందుకంటే 4 సంవత్సరాలకు మనం సైన్ చేసాం అగ్రిమెంట్. మనం గవర్నమెంట్ తో వాళ్ళ అగ్రిమెంట్ 4 సంవత్సరాలకు ఉంది. మరి ప్రమోటర్ బ్యాక్అవుట్ అయ్యాడు, ఎట్లా ఏం చేయమంటారు అన్నారు. నేనేం చెప్పానంటే ఈ రేసు, ఎందుకంటే నా ఉద్దేశం నా మనసులో ఉన్న చెప్తున్నాను, ఎంత అబద్ధాలు చూడండి. అంటే అల్టిమేట్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ తెలంగాణ హబ్ కావాలి అంటే నేను చాలా కాన్ఫిడెంట్ ఉంటుంది. మళ్ళా గవర్నమెంట్ మనదే వస్తుంది తప్పకుండా. మనం 2వ సంవత్సరంలో కాకపోతే 3వ 4వ సంవత్సరంలో అల్టిమేట్ గా ఎలాన్ మస్క్ లాంటి పట్టుకొని రావాలా, పట్టుకొచ్చి హైదరాబాద్ ని తెలంగాణని షోకేస్ చేసి మనం టెస్లా కూడా అవసరమైతే భవిష్యత్తులో ఇక్కడికే వచ్చినట్టు చేయాలి. ఇట్లా అందంగా అబద్ధాలు ఈ విధంగా వీళ్ళు చెప్పినట్టు ఎవరు చెప్పరు. ఎలాన్ మస్క్ తీసుకొచ్చేసా టెస్లా పెడతారట, అది నా లక్ష్యం అంటూ మాట్లాడుతా ఉన్నాడు ఈ దొంగ. దృష్టిని ఆకర్షించాలనేది మా ప్రయత్నం. కాబట్టి ఆ రన్అప్ లో నేనేం చెప్పానంటే జూన్ జూలైలో మరి వాళ్ళు అడుగుతున్నారు ప్రమోటర్ బ్యాక్అవుట్ అయ్యాడు ఏం చేయాలంటే, ఒక పని చేయండి, ప్రమోటర్ వెతుకుదాము, డోంట్ వరీ, ఆయన కాకపోతే ఇంకొక 2-3 వెతుకుదాము, ఒకరు కాకపోతే 2-3 వెతికి 100 కోట్లు కట్టాలి అంతే కదా, కడదాం 100-110 కోట్లు, పెద్ద ఇష్యూ కాదు, వెతుకుదాం లేండి అని చెప్పి నేను ధైర్యం చెప్పాను. బ్యాడ్ లక్ ఏంటంటే మనకి మేము ఇక ఎలక్షన్ రన్అప్ లో పడిపోయాం. నేను ఇక నా హడావుల్లో నేను తిరుగుతున్నాను. మా అరవింద్ కుమార్ గారు ప్రయత్నం చేసినారు కానీ దొరకట్లేదు. మాకు 3rd ఆగస్ట్ 2023 నాడు ఒక ఈమెయిల్ వచ్చింది. దిస్ ఇస్ ద ఈమెయిల్, చదివి వినిపిస్తాను. ఇది ఫార్ములా ఈ వాళ్ళ నుంచి నాకు ఒక ఈమెయిల్ నాకు రాశారు, కాపీ. ఎంత సొలుపురాను ఇదంతా. 16 ఆగస్ట్ లోపల ఇవన్నీ ఇచ్చిన తర్వాత మీరు కావాలంటే ఎప్పుడంటే అప్పుడు మళ్ళీ ఫోన్ లో మాట్లాడొచ్చు, నాతో జూమ్ కాల్ లో ఉండొచ్చు అని. ఆల్బర్టో లాంగో, ఈయన ఫౌండర్ అండ్ చీఫ్ ఛాంపియన్షిప్ ఆఫీసర్ ఆఫ్ సాప్కోవాలి. మనం ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ రేస్ మన దగ్గర ఉండాలి, పోనీయద్దు. ప్రమోటర్ ఎత్తుకుదాం, ఏముంది రేస్ ఆపుకోవాలంటుండు, దానికోసం ఏదైనా ఏ కరప్షన్ చేస్తా అంటుండు, చేసిండు, దొరికిండు. సో 2 విడతలుగా చేసిర్రు, అయిపోయింది. దొరికిన దొంగ కాబట్టి జైలు పోవడం ఖాయం. సో ఇట్లా చాలా రకాల, ఇదొక్కటే కాదండి, ఇదొక్క 55 కోట్లతో పోయేది కాదు. ఇది వీళ్ళు ఈ కల్వకుంట్ల కాలకేయులు ఇక్కడ ఒక రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలన్నటువంటి సోయి లేకుండా తమ ఇష్టారీతిన డబ్బులను ఎటు పడతాడు. ఓన్లీ రైతు బంధులోనే 50,000 కోట్ల రూపాయలు అన్యాయకరణమైనండి, గుర్తుపెట్టుకోండి ఒకసారి. 50,000 కోట్ల రూపాయలు అన్యాయకరణమైనవి. దళిత బంధువులు కూడా చాలా కోట్లు అన్యాయకరణమైనవి. మిషన్ భగీరథలో కొన్ని వేల కోట్లు అన్యాయకరణమైనవి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో వీళ్ళు రాజ్యాంగం ప్రకారం నడుచుకోకుండా కేవలం వీళ్ళ కల్వకుంట్ల రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని ఈరోజు ఉబ్బడిగా దేని పడితే దానికి గైడ్లైన్స్ ఉండవా, రూల్స్ ఉండవా? అసలు ప్రమోటర్ ఎవడు? ప్రమోటర్ ఎందుకు వచ్చిండు వాడికి? నీ బినామీ కాదా వాడు? ఆ గ్రీన్ కోడ్ నీ బినామీ కాదా? ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్?
లాస్ వచ్చింది కాబట్టి వాడిని తీసేసినావు. వేరే ప్రాఫిట్ వస్తే వాడినే ఉంచేసి ఆ డబ్బులను మళ్ళీ దొబ్బి తిందామనే ప్లాన్ తప్ప వేరే ఉంటుందా మీకు? ఇట్లా వీళ్ళ యొక్క ప్రయత్నం జరిగింది మిత్రులారా. వీళ్ళను నిజంగా ఈ కల్వకుంట్ల కాలకేయులు అవినీతికి పరాకాష్ట, అవినీతికి అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఈ కల్వకుంట్ల కాలకేయులు. ఇది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది మిత్రులారా. ఇలా ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి అంశాలు ఒకసారి చూసినట్లయితే ఎఫ్ఐఆర్ నెంబర్ 12/RCO CIU ACB 2024 అని చూస్తున్నాం. PC యాక్ట్ IPC యాక్ట్ కింద కేసుల నమోదు 13(1)A 13(2) PC యాక్ట్ 409 120 IP సెక్షన్ కింద కేసు. బుధవారం సాయంత్రం 5:30 గంటలకు ఏసీబీకి అందిన ఫిర్యాదు చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ MAUD IS అధికారి దానకిషోర్. ఆ ఫిర్యాదు మేరకు A1గా KTR, A2గా IS అరవింద్ కుమార్, A3గా HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BL రెడ్డిపై కేసు నమోదు. సో అవకతవకలపై ప్రభుత్వ విచారణ చేయగా బయటపడ్డ భాగోతాలు: ప్రభుత్వ నిధులు 54,88,87,043 అక్రమ బదిలీలు, యూకేకి చెందిన FEO ఫార్ములా ఈ ఆపరేషన్ లిమిటెడ్ కంపెనీ 2 విడతల్లో చెల్లింపులు. మొదట 3వ తారీఖు 10వ నెల 2023 22,69,63,125 రూపాయలు. రెండోసారి 11/10/2020 అంటే అది చేసిన 8 రోజులకే 23 కోట్ల చిల్లర చేశారు. హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుండి బదిలీ, విదేశీ కంపెనీకి చెల్లింపులతో. హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ కంపెనీ ఎక్కడ చేస్తుందంటే వీళ్ళు MAUD నుంచి చెక్లు ఇస్తే ఆ చెక్ల నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి ఇస్తారు. అది జరిగింది. సో విదేశీ కంపెనీ చెల్లింపులతో HMDAకు 8,06,75,404 అదనపు పనుభారం. 10 కోట్లకు మించి ఇలా బదిలీ జరిగితే ప్రభుత్వం ఆర్థిక శాఖ అనుమతి అవసరం. సీజన్ 10 ఫార్ములా ఈ రేసింగ్కు స్పాన్సర్ లేకపోవడంతో HMDA నిధుల మళ్లింపు. HMDA నిధులు MAUDకి మళ్ళించారు. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దానికి ఎలాంటి పర్మిషన్స్ లేవు, ఏం అవసరం లేదు. వాళ్ళు ఇష్టారీత్రా చేసి తీసుకున్నారు. ఫార్ములా ఈ రేస్ 4 సీజన్ల కోసం లండన్కు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్ లిమిటెడ్ స్పాన్సర్గా నెక్స్ట్ జనరేషన్ లిమిటెడ్ HMDA మధ్య 25/10/2020 త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఫస్ట్ సీజన్ నిర్వహణకు 11/2/2023 జరిగింది. HMDA ట్రాక్ నిర్మాణం సహ సౌకర్యాలకు 12 కోట్లు ఖర్చు చేసింది. నిర్వహణ అనంతరం FEO నెక్స్ట్ జెన్ కంపెనీల మధ్య తలెత్తిన విభేదాలతో స్పాన్సర్ బాధ్యతను తప్పుకోవాల్సి వచ్చింది. దీంతో 10వ సీజన్ నుంచి HMDA స్పాన్సర్ ప్రమోటర్ బాధ్యతను తీసుకోవాలన్న నిర్ణయం జరిగింది. 10వ సీజన్ నిర్వహణకు 90 లక్షల పౌండ్లు 90 కోట్ల ఫీజు ట్యాక్స్తో కలిపి చెల్లించడంతో పాటు 50 కోట్ల విలువైనటువంటి పన్నులతో మొత్తం 160 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. FEOతో కుదిరిన ఒప్పందం ప్రకారం 10వ సీజన్కు 2 వాయిదాల్లో ప్రమోటర్ ఫీజు 22.5 లక్షల పౌండ్ల చొప్పున చెల్లించాల్సిందే HMDAకు ఆ కంపెనీ లేఖలు 2023 సెప్టెంబర్ 25-29లో వచ్చాయి. HMDA చీఫ్ ఇంజనీర్ 2 విడతల్లో మొత్తం 45 కోట్ల మేర ప్రొసీడింగ్స్ త్వరలు ఇచ్చారు. 2023 అక్టోబర్ 11 హిమాయత్ నగర్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి నిధులు బదిలీ అయ్యాయి. పౌండ్ రూపంలో చెల్లిస్తున్నా ముందుగా అనుమతి తీసుకోలేదు. ఫలితంగా పన్ను రూపంలో అదనంగా 8 కోట్లను ఆదాయ పన్ను శాఖకు చెల్లించాల్సి వచ్చింది. క్యాలెండర్ ఫీజు, పర్మిట్ ఫీజు రూపంలో ఫెడరేషన్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ ఆఫ్ ఇండియాకు 1.10 కోట్ల చెల్లింపు జరిగింది. మొత్తంగా HMDA ఖాతా నుంచి 54 కోట్లు బదిలీ అయ్యాయి. HMDA నిబంధనల ప్రకారం 10 కోట్ల విలువ దాటితే ఆర్థిక శాఖతో సంప్రదింపుల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఈ విధానాన్ని HMDA పాటించలేదు. కొన్ని కారణాలు ప్రస్తావించిన FEO 2022 అక్టోబర్ 25న కుదుర్చుకున్న ఒప్పందం రద్దు చేసినట్లు HMDAకు మెయిల్ ద్వారా 2023 అక్టోబర్ 20 తెలిసింది. దీంతో 2023 అక్టోబర్ 30న మరో ద్వైపాక్షిక ఒప్పందం FEO HMDA మధ్య కుదిరింది. దీని ప్రకారం 90 కోట్ల మేర స్పాన్సర్ ఫీజు చెల్లించాలని, ట్రాక్ నెలకొల్పన, ఇతర సౌకర్యం కల్పించాలని స్పష్టం చేసింది. 2023 అక్టోబర్ 9 నుంచి అసెంబ్లీ కోడ్ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఎలక్షన్ కమిషన్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉన్నప్పటికీ దాన్ని ఉల్లంఘించి HMDA 54 కోట్లను చెల్లించేసింది. కొత్త ఒప్పందం కుదరడానికి ముందే ఈ పేమెంట్ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీలో చెల్లించింది. సో ఈ సోయి గురించి మాట్లాడాడు KTR. ఇది ఎలక్షన్ కమిషన్ నిబంధన అమల్లో ఉన్నప్పుడు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎన్నికల కమిషన్ యొక్క పర్మిషన్ తీసుకోవాలి. ఆ పర్మిషన్ తీసుకోకుండా చెల్లించారు అంటే ఎన్ని రకాల ఉల్లంఘనలు జరిగే చూడండి. జీవో ఉండదు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఆ ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకోవాలి, అది ఉండదు. RBI పర్మిషన్ ఉండదు. ఇంకా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉండదు. సెక్రటరీ గైడ్లైన్స్ ఉండవు, ఏవి ఉండవు. ఇష్టం ఇచ్చినట్టు మీ అయ్యే జాగిరంటే వేస్తారా? ఇందుకే వీళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు కోరుతాను. ఇదంతా ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి కీలక అంశాలు. ఎఫ్ఐఆర్లు కూడా చాలా స్పష్టంగా అంత ఈజీగా ఏసీబీ కేసు పెట్టంటే అంత పెద్ద ఎత్తున కరప్షన్ చేసిందే, కరప్షన్ అవినీతి. మళ్ళా కరప్షన్ లేదు, ఇలా ఎక్కడ కరప్షన్ జరిగింది? ఆల్రెడీ ఇది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు వాళ్ళకు అయిపోయినాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, ఇంకేం కరప్షన్ జరిగి చెప్పేసి చాలా సింపుల్గా తీసి పడేస్తా ఉన్నాడు. అరే దిమాక్ ఉందా KTR? నీకేమన్నా దిమాక్ ఉందా? నీకేమన్నా మాలాంటి వాళ్ళకి ఏం పరిపాలన అనుభవం లేని మాలాంటి వాళ్ళకే ఏం జరుగుతుందో ఏందో మేము చెప్పగలుగుతున్నాం. నువ్వు మినిస్టర్గా పనిచేసినావు, ఎమ్మెల్యేగా పనిచేసినావు, అమెరికాలో చదివినా అంటున్నావుగా.
ఈ సోయి లేదా నీకు? ఎక్కడెక్కడ ఏం పర్మిషన్ తీసుకోవాలి? సోయి లేకుండా ఇష్టం వచ్చాడు ఇస్తావా? మీ అయ్యే జాగిరా ఏమన్నా ఇక్కడ? ఇది మీ తాత జాగిరా ఏమన్నా? ఎక్కడ పడితే అక్కడ డబ్బులు ఇచ్చేస్తారా? దానికి ఒక రూల్స్ ఉండవా? దానికి ఒక పద్ధతి పాడు ఉండదా? ఎక్కడ దొరికినరా నువ్వు? అందుకే మీలాంటి వాళ్ళు ఎంత తిట్టినా ఏం చేసినా తక్కువే. సిగ్గు శరం లేని జీవితాలు మీ అయితే. ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ కొత్త పేరు ఉంది. ఇలా ఏంది? బిఎల్ఎన్ రెడ్డి. ఈయనే ఎవరు? ఈయన అసలు అనేది ఒకసారి మనం చూద్దాం. కేసీఆర్ పాలనలో హెచ్ఎండిలో కీరోల్ అక్రమ సంపాదనకు పెట్టింది వేరు. టెండర్ ఏదైనా తెలిసిన కంపెనీలకే భారీగా కమిషన్లు, డబ్బంతా రియల్ ఎస్టేట్కు మళ్లింపు. కొడుకు కంపెనీతో బ్లాక్ మనీ అంతా వైట్. ఫార్ములా ఈ రేస్ కేసులో బుక్ అయిన బిఎల్ఎన్ రెడ్డి ఇప్పటిదాకా చేసిన అక్రమాల అవినీతిపై స్వేచ్ఛ బిక్టి వరుస కథనాలు అంటూ చూస్తున్నాం. సంచలనం రేపిన ఫార్ములా ఈ రేస్ కేసులో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఇన్నాళ్ళు కేటీఆర్, అరవింద్ కుమార్ చుట్టూ సాగినటువంటి ఈ వ్యవహారంలో తాజాగా ఏసీబీ కేసు నమోదు చేసింది. A1గా కేటీఆర్, A2గా అరవింద్ కుమార్, A3గా బిఎల్ఎన్ రెడ్డి పేర్లు పేర్కొంది. దీంతో బిఎల్ఎన్ రెడ్డి పేరు హాట్ టాపిక్ అయింది. స్వేచ్ఛ బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ టీం ఆయన గురించి ఆరాతీగా సంచలన నిజాలు తెలిసాయి. 10 ఏళ్ల పాటు కేసీఆర్ పాలనలో చేసిన అవినీతి అక్రమాలతో భారీగా ఆస్తులు కూడా పెట్టినట్టు సమాచారం. 2000 కోట్ల అక్రమ సంపాదన. అబ్బాబాబాబా. ఫార్ములా ఈ రేసు కేసులో A3గా ఉన్నటువంటి బిఎల్ రెడ్డి 10 ఏళ్లు హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు. టెండర్ల ప్రక్రియతో పాటు సొమ్మంతా పక్కదారి పట్టించేది ఈయనేనని సమాచారం. అరవింద్ కుమార్ ఆదేశాల మేరకు ఏది చెప్తే అది చేస్తుంటారని తెలుస్తోంది. పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిన ఈయన సుమారు 2000 కోట్ల దాకా సంపాదించారని ఈ సొమ్మును రియల్ ఎస్టేట్ సంస్థలోకి మళ్లించి కుమారుడి ద్వారా వ్యాపారం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. అక్రమార్జనపై పోలీసుల ఫోకస్. స్వేచ్ఛ బిగ్ టీవీలో వరుస కథలు అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే ఈ బిఎల్ఎన్ రెడ్డి ఒక రియల్ ఎస్టేట్ టైకూన్. తన ఈ హెచ్ఎండిలో జరిగినటువంటి అక్రమాలతో వచ్చినటువంటి డబ్బులతోటి మొత్తం రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టేసి దాన్ని మొత్తానికి పెద్ద ఎత్తున ప్లాన్ చేసుకుంటా ఉన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ఇట్లాంటి అవకాశాలు చాలా మందికి ఉన్నాయి. గత ప్రభుత్వంలో చాలా ఉన్నాయి. అవన్నీ బయటకు వస్తే ఒక్కొక్కటి బయటపడే అవకాశాలు ఉన్నాయి.